డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. ట్రంప్ చూసుకుంటే మాగా ఏదైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తన వాళ్ళకి అది మంచిగా జరగాలి, అనుకూలంగా ఉండాలని చేస్తున్నాడు ట్రంప్ అనేసి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కానీ, టారిఫ్ కానీ, ఏవైతే కొత్త కొత్త రూల్స్ చేంజ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా అమెరికా ప్రజల ఆర్థిక వ్యవస్థ పైనే ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళే అమెరికా గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజలే తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు, ప్రొటెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంటే ఏం చెప్తారు సార్? తెలుగులో మనకి ఎప్పుడు డిస్కషన్ అనేది కోర్టుతో మొదలు పెడతాం. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాం. మనం ఎదుటి వాడికి గోతి తీస్తాము, ఆ గోతిలో మనమే పడతాం. ఎందుకు చెప్పానంటే ఇప్పుడున్న సందర్భానికి ఆయన మనకి ఎలాగా బయట దేశాలకి, మిత్ర దేశాలకి ఎఫెక్ట్ పెడుతుంది. దాంతోపాటు వాళ్ళ ఓన్ కంట్రీ సిటిజన్స్కి రివర్స్ అవుతున్నారు. సో అంటే మనం ఆడికి చేద్దామంటే తెలుగులో సామెత, నాకు ఒక్కరిని తీసే వల్ల అవతల 2 కళ్ళు అయితే తీసేసాను. అలాంటి మెంటాలిటీ వాళ్ళు ఎక్కువైపోయారు. సో మనం గ్రో అవడం, మన ఫ్యామిలీస్లో కానీ చూసుకుంటే మనం ఎదుటోడు గ్రో అవుతుంటే జెల్సీనెస్ ఉంటుంది, డైజెస్ట్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఏమైందంటే ఇండియా ఇది సూపర్ పవర్ లాగా రేజ్ అవుతుంది. రైట్ ఫ్రమ్ ఆర్మీ, డిఫెన్స్ ఐటమ్ దగ్గర నుండి కింద వరకు కూడా చాలా వరకు టెస్లా కూడా ఇండియాకి వచ్చేసింది. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ బిగ్గెస్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, ఇవన్నీ చూసుకుంటే పెద్ద పెద్ద ఆఫీసులు, వరల్డ్ సెకండ్ ఫస్ట్ ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి. అంటే అమెరికాని కొద్ది తగ్గుతుంది కదా వాల్యూ అనేది. ముందు అమెరికా అంటే చాలా మాగా అన్నది ఏంటి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో మంచిదే, బట్ మన ఓన్ సిటిజన్సే మనకి కోఆపరేట్ చేయకపోతే వాళ్ళు భయానికి, అంటే కాస్ట్ అనేది 100 రూపాయలు 150 రూపాయలు అయిపోయింది. నేను ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ వేస్తున్నాడు. అది దానివల్ల వాళ్ళ ఖర్చులు నెలకి 2 లక్షలు 3 లక్షలు పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు ఎవరు ఒప్పుకోరు కదా దానికి. సో దానివల్ల ఏంటంటే వ్యతిరేకత ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 2 పక్కలు ఉంది. సో ఈయన తీసుకున్న నిర్ణయాలు అంత ఫెయిర్గా ఉన్నట్టు లేదు. అన్నెసరీ ఓవర్లోడ్ చేస్తున్నారు, బర్డెన్ చేస్తున్నారు, స్ట్రిక్ట్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ని పంపించేస్తున్నారు, కొత్త వాళ్ళు తీసుకోవద్దు అంటున్నారు, మీరు లోకల్గా డెవలప్ చేయండి అంటాడు. అంటే మీరే ట్రైన్ చేసి మీరు, కానీ వాళ్ళకి తెలిసిందండి ఐక్యూ లెవెల్ 1 రోజు 2 రోజులు వచ్చేది కాదు కదా. ప్లస్ కాస్ట్ ఆఫ్ లేబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనది ఇండియాని తీసేస్తే 80% రెవెన్యూ వాళ్ళు ఎక్కువ అడగాలి. లోన్ అక్కడ పొటెన్షియల్ కూడా ఉండాలి. పొటెన్షియల్ ఉంటే మనకి తీసుకోడు కదా ఆయన. వాళ్ళు ఓన్ స్టేట్లో సెల్ఫ్ సఫిషియెంట్ అయితే దే విల్ నాట్ టేక్ ఫ్రమ్ ఇండియా అండ్ చైనా, జపాన్. ఎందుకు తీసుకుంటున్నారు? అక్కడ లేకే కదా. మనం ఎవరికైనా అడ్వైజర్గా పెట్టుకుంటాం, మన నాలెడ్జ్ కూడా అడ్వైజర్గా పెట్టుకుంటాం. ఇప్పుడు అక్కడ అంతే కదా. మన డాక్టర్స్ కానీ, మన ఇంజనీర్స్ కానీ చాలాసార్లు చెప్పారు, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ AP. అది మన. సో ప్రపంచ స్థాయిలోనే మన ఇండియన్స్కి ఒక యంగ్స్టర్స్ టెక్నాలజీ, మన ఎవరు 14 సంవత్సరాల అబ్బాయికి 3 కోట్లు 6 కోట్లు ఇచ్చి తీసుకున్నాడు. 14 సంవత్సరాలు 10th కూడా కంప్లీట్ అవ్వాలి, 9th క్లాస్ అబ్బాయి. సో అంత పొటెన్షియల్ ఉంది. 9th క్లాస్ అబ్బాయి ఎప్పుడు ఊహించారా? మరి రిటైర్ అయినప్పుడు కూడా 4 కోట్లు రాదు వాడికి. ఇవన్నీ చూసుకుంటే ట్రంప్ మీద వ్యతిరేకత బాగా పెరిగింది అనేది క్లియర్గా కనబడుతుంది. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఆయన రిజైన్ చేసే పొజిషన్ కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చెప్పాడు, ఆయన లేకపోతే నేను రెడీగా ఉన్నాను అంటే హెచ్చరిక ఇచ్చినట్టే, వార్నింగ్ ఇచ్చినట్టే కదా, ఐఎమ్ రెడీ ఫర్ ప్రెసిడెంట్షిప్ అని. సో అది చాలా ఈయన సొంత ప్రయోజనాలకు, లేకపోతే ఈయన సెల్ఫ్ పవర్ అంటారా అది చూపించుకోవడానికి, ఈగోయిజం, నేనే టాప్, నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పిందే వేదో అన్న లెవెల్లో బిహేవ్ చేస్తున్నాడు. అంటే ప్రపంచ దేశాలతో వైరం పెట్టుకుంటున్నాడని అనుకోవచ్చు అంటారా సార్? డెఫినెట్గా. అంటే కోరుండి కయానికి దో అంటారు కదా, అట్లా కోరుండి ఇన్వైట్ చేస్తున్నాడు ప్రాబ్లమ్స్ని. లేకపోతే నేను ఇండియా పాకిస్తాన్ వారు నేను ఆపాను, అది నేను ఆపాను. మన మోడీ నుంచి పక్కన ఏం చెప్తున్నా, మోడీ గారు నువ్వేం కాదు మేము చేసుకున్నాం అంటున్నారు. సో 2 అమ్మాయిలు, డిఫెన్స్ ఆఫీసర్స్ 2 అమ్మాయిలు పాకిస్తాన్ 20 నిమిషాలు అటాక్ చేసి 9 స్థావరాలని సర్వనాశనం చేశారు. అంటే లేడీస్ కల్నల్ లెవెల్ అనుకుంటారు. అంత పెద్ద సీనియర్ ర్యాంక్ బ్రిగేడియర్ పైన కాదు, వీళ్ళే 2 చేతులతో పాకిస్తాన్ మొత్తం అవగొట్టాడు. మనం మొత్తం ఇండియా దిగితే ఏ దేశానికైనా మోడీ గారు ఏం చెప్పారు సమాధానం? పాకిస్తాన్కి ఒకటే చెప్పలేదు,
పాకిస్తాన్తో పాటు ది ఎంటైర్ వరల్డ్కి చెప్పాడు. ఇండియా దగ్గర జోలికి వస్తే మాత్రం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు. సో మన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కూడా దే డెంట్ టేక్ ది కప్. మన వాళ్ళు కప్పు గెలిచారు కదా, దే డెంట్ టేక్ ది కప్. పాకిస్తానీ ప్రెసిడెంట్ ఎవరో ఇస్తారు. సో వాళ్ళు ఫీల్డ్ మీద ఎలా ఎటకారం చేస్తున్నారు, అవుట్ అయితే పగా, అది కరెక్ట్ కాదు కదా. స్పోర్టివ్నెస్, మనం గేమ్ అనేది గెలుపు ఓటమి అనేది ఎవరికైనా రావచ్చు. గేమ్ అనేది ఎంటర్టైన్మెంట్గా ఆడుతున్నాం. నువ్వు గెలిచి ఒకటి నేను గెలిచి ఒకటి ఉండకూడదు కదా. సో ఓవరాల్గా ట్రంప్ తీసుకున్న ప్రెసిడెంట్ అయింది, సెకండ్ టైం ప్రెసిడెంట్ అయిన దగ్గర తీసుకున్న నిర్ణయాలన్నీ 90% బౌన్స్ బ్యాక్ అని చెప్పవచ్చు. అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నారని అనుకోవచ్చు అంటారా? అంతే. ఇప్పుడు మనం గెలిపించిన దానికి మనం మంచి బాగుబాగులు చూడడానికి, మనం హ్యాపీగా ఉండడానికి మన ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాలు, మోడీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది అన్ని సో మేక్ ఇన్ ఇండియా, పెన్షన్లు, హెల్త్ ఫెసిలిటీస్ అవన్నీ చేస్తే అక్కడ ఏం చేస్తున్నాడు, రివర్స్ అవుతుంది. అవి ఉన్నది తీసేస్తున్నాడు, కొత్తవి ఇవ్వడం అనేసి ఉన్నవి తీసేస్తున్నాడు. సో దానివల్ల ఓన్ అమెరికన్ సిటిజన్స్ ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళకి భారం పడుతుంది కదా. ఈ ట్యాక్స్లు పెంచితే ఏమవుతుంది, మన కాస్ట్ పెరుగుతుంది కదా. ఇట్ ఈస్ ట్రైంగ్ టు అవాయిడ్, మొత్తం కట్ చేసుకుందాం రిలేషన్, నేను ఒక్కడనే మోనార్లా బతుకుదాం. అది ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ సైన్. నువ్వు ఒక్కదాన్ని ఏం చేయలేవు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఆఫీస్ సపోర్ట్ ఉండాలి, కొలీగ్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు నేను రియల్టర్ ఆప్షన్లో 1,00,000 మందిని ట్రైన్ చేయాలనుకున్నాను. ఎలా చేస్తాను? మీడియా హ్యాస్ టు సపోర్ట్, స్టూడెంట్స్ హ్యావ్ టు సపోర్ట్, బిల్డర్స్ హ్యావ్ టు సపోర్ట్. ఇప్పుడు ప్రాపర్టీస్ క్లారిటీ లేవన్నారు. అందులో మనం ఆక్సి సెలెక్ట్ ఎందుకు అంటాడు అంటే మంచి చెక్డ్ బోర్డు, మంచి వాళ్ళు చేద్దామని చూస్తున్నాం. ఇన్ని రోజుల్లో కూడా ఏ స్కామ్ చేయలేదు. ఆయన వచ్చిన 8 నెలలు 7 నెలల్లోనే మొదలు పెట్టి స్కాములు కాదు కానీ వ్యతిరేక డెసిషన్లు, పబ్లిక్ వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఓటర్స్ ఏంటంటే ఓటర్ కెన్ బ్రింగ్ యూ కెన్ డౌన్, కింద కూడా పడేస్తారు. అందుకని అంటాను వైఫ్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని. సో 2 పక్కల 10 ఉంటుంది ఆడవాళ్ళకి. యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్. లేకపోతే ఏమవుతుంది, ఈ డెసిషన్లు తీసుకుంటూ పోతే ఎక్కడోసారి నేను మనం చెప్పాను, 2 మనుషులు దగ్గరుండి అరుచుకుంటారు. ఎందుకు అరుచుకుంటారు? మనుషులు దగ్గర ఉంటారు, మనసులు దూరంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు బయటకించి బాయ్ కుర్చీలు అవుతారు, ఐఏఎస్ ఆఫ్ అంటాడు, లాన్ తవై అవుతున్నాడు. సో విచ్ ఈస్ నాట్ గుడ్. అంటే బిగ్ బాస్లో మాస్క్ అంటారు, ఫేస్ మాస్క్ అని. ఆ మాస్క్ తీస్తే ఒకలా ఉంటాడు, మాస్క్ వేస్తే ఒకలా ఉంటాడు. రెండు డేంజర్, తీసినా మూసినా. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్లో ఈ బయలాటరల్ రిలేషన్ పాడైతే మాత్రం ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ప్రాబ్లం. రిజైన్ చేసేట్టు పొజిషన్ తెప్పించేస్తాయి. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంత ఈజీ కాదు, బట్ పీపుల్ విల్ ట్రై. మన శత్రువులు మనకి అగ్నెస్ట్ ఎప్పుడు మనం పదవిలోకి రావాలనుకుంటాం, బట్ అంత ఈజీ, అంత పెద్ద తప్పులు చేయట్లేదు, బట్ తప్పులు చేస్తున్నాడు. నా ప్రకారం ఇట్స్ నాట్ ఏ క్రైమ్ లా కాదు. ఆయన కంట్రీని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ కొంచెం సాఫ్ట్గా చేసుకుంటే బాగుండేది. హార్ష్గా అవుతుంది, అంటే కసితో పగతో చేస్తున్నట్టు ఉంది. అది కొంచెం సామరస్యంగా పరిశీలించి, నీకు ప్రాబ్లం ఉంది, నాకు ఎకానమీ తగ్గుతుంది, ఇన్కమ్ తగ్గుతుంది, మాకు సపోర్ట్ చేయండి, మీరు ఇంతకుముందు 20%, 25% ఎవరైనా ఇస్తారు. నువ్వు డిమాండ్ చేస్తే, కమాండ్ చేయాలి కానీ డిమాండ్ చేయకూడదు. డిమాండ్ చేస్తే ఇట్స్ వెరీ డేంజర్. థ్యాంక్ యూ.